Hello friends, welcome to my channel. In this video, I will explain about past continuous tense. Past continuous tense లో was were helping verbs ను ఉపయోగించాలి. Subjects I, we, you, he, she, it, they. ఈ సబ్జెక్ట్స్ ఉపయోగించినప్పుడు ఐకి వాస్ ఉపయోగించాలి. వి, యు, దే అనే సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు వర్ ఉపయోగించాలి. ఈ షీట్కేమో వాస్ ఉపయోగించాలి. వాస్ వర్ను ఉపయోగించినప్పుడు మెయిన్ వెర్బ్ వి ఫోర్ ఫామ్ను ఉపయోగించాలి. ఈ వాస్ వర్ అనేటి మనకు బీ ఫామ్స్లో పాస్ట్ ఫామ్స్ అవుతాయి. బీ ఫామ్స్ తీసుకున్నట్లయితే ప్రెజెంట్ ఫామ్స్ యామీసార్, పాస్ట్ ఫామ్స్ వాస్ వర్. యామీసార్ అనే బీ ఫామ్స్ను ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. వాస్ వర్ అనే పాస్ట్ ఫామ్స్ను పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం. వెర్బ్ ఫామ్స్ తీసుకున్నట్లయితే మనకు మెయిన్ వెర్బ్ ఫోర్ ఫామ్స్లో ఉపయోగిస్తాం. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. డ్రింక్ అనేది V1 ఫామ్ అవుతుంది, డ్రాంక్ V2 ఫామ్ అవుతుంది, డ్రంక్ V3 ఫామ్ అవుతుంది, డ్రింకింగ్ అనేది V4 ఫామ్ అవుతుంది. పాజిటివ్ సెంటెన్స్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ డ్రింకింగ్. తెలుగు మీనింగ్ తీసుకున్నట్లయితే నేను తాగుచూ ఉంటిని అనే మీనింగ్ వస్తుంది. వీ వర్ డ్రింకింగ్, యూ వర్ డ్రింకింగ్, హీ వాస్ డ్రింకింగ్, షీ వాస్ డ్రింకింగ్, ఇట్ వాస్ డ్రింకింగ్, they were drinking. Negative sentence principle subject plus was or were plus not plus V4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాస్ నాట్ డ్రింకింగ్, వీ వర్ నాట్ డ్రింకింగ్, యూ వర్ నాట్ డ్రింకింగ్, హీ వాస్ నాట్ డ్రింకింగ్, షీ వాస్ నాట్ డ్రింకింగ్, ఇట్ వాస్ నాట్ డ్రింకింగ్, దే వర్ నాట్ డ్రింకింగ్. థర్డ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్రిన్సిపల్ was or were plus subject plus V4. Was I drinking? Were we drinking? Were you drinking? Was he drinking? Was she drinking? Was it drinking? Were they drinking? Fourth sentence negative interrogative sentence principle is was or were plus subject plus not plus V4. For example, was I not drinking? Were we not drinking? Were you not drinking? Was he not drinking? Was she not drinking? Was it not drinking? Were they not drinking? ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ను ఉపయోగిస్తాం. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ తోటి ఉపయోగిస్తాం. ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ తోటి ఉపయోగిస్తాం. మరి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఎప్పుడు ఉపయోగించి మాట్లాడాలి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే, పాస్ట్‌లో ఒక టైం వద్ద చేస్తూ ఉంటిని అని చెప్పేటప్పుడు పాస్ట్ కంటిన్యూయస్‌ను వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఈ టైంకు టీవీ చూస్తూ ఉంటిని అని ఇప్పుడు చెప్పదలుచుకున్నప్పుడు పాస్ట్ కంటిన్యూయస్‌ను వాడతాం. ఐ వాస్ వాచింగ్ టీవీ ఎట్ 4:00 యెస్టర్‌డే. నిన్న నేను 4 గంటలకు టీవీ చూస్తూ ఉంటిని. వి వర్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ యెస్టర్‌డే. మేము నిన్న ఇదే సమయానికి క్రికెట్ ఆడుతూ ఉంటిమి. అంటే నిన్న 5:00 ఆడితే సేమ్ టైం ఇప్పుడు చెప్పదలుచుకుంటే వి వర్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ యెస్టర్‌డే అని చెప్పాలి. షీ వాస్ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9:00 యెస్టర్‌డే. ఆమె నిన్న 9 గంటలకు ఆఫీస్‌కు వెళ్తూ ఉండెను. అంటే పాస్ట్‌లో రన్ అవుతున్న విషయాన్ని ప్రెజెంట్‌గా మళ్ళీ చెప్పాలనుకున్నప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ ఉపయోగిస్తాం. ఇట్ వాస్ రెయినింగ్ బై దిస్ టైమ్ యెస్టర్‌డే. అంటే నిన్న ఇదే టైంకు వర్షం కురుస్తూ ఉండెను. హి వాస్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఎట్ 8 AM యెస్టర్‌డే. అతడు నిన్న ఉదయం 8 గంటలకు న్యూస్ పేపర్ చదువుతూ ఉండెను. అంటే పాస్ట్ కంటిన్యూయస్ గతంలో స్టార్ట్ అయిన టైం మనకు అవసరం ఉండదు. ఆ యాక్షన్ ఎండ్ అయిన టైం మనకు అవసరం ఉండదు. మిడిల్‌లో ఆ పని నేను చేస్తూ ఉంటినని చెప్పేటప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ వస్తుంది. ఇది పాస్ట్‌లో ఒక పర్టిక్యులర్ టైం తీసుకొని చెప్పేటప్పుడు ఈ విధంగా అప్లై చేస్తాం. దీన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్‌కు యాడ్ చేసి కూడా చెప్పవచ్చు. అంటే 2 సెంటెన్సెస్ వస్తాయి ఇక్కడ. పాస్ట్ కంటిన్యూయస్, సింపుల్ పాస్ట్ టెన్స్ కలిపి చెప్పడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్. ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్ అనేది పాస్ట్ కంటిన్యూయస్. దాని ముందు వెన్ అప్లై చేసిండ్లనుకోండి, వెన్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్ అంటే నేను కాలేజీకి వెళ్తూ ఉన్నప్పుడు. పక్కన నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పాలి. ఐ సా యాన్ యాక్సిడెంట్. నేనొక యాక్సిడెంట్ చూసినాను. ఇట్లా పాస్ట్ కంటిన్యూయస్, సింపుల్ పాస్ట్ కలిపి కూడా చెప్పుకోవచ్చు. వెన్ హీ వాస్ క్రాసింగ్ ద రోడ్. అదే అతను రోడ్ క్రాస్ అవుతూ ఉన్నప్పుడు.
ఈ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. అతడి యాక్సిడెంట్ జరిగింది. వెన్ ఐ వాస్ గోయింగ్ టు ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు మై ఫ్రెండ్ మెట్ మీ, మా ఫ్రెండ్ నాకు కలిసిండు. ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ టెన్స్ కలిపి కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ కూడా పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పి తర్వాత పాస్ట్ కంటిన్యూస్ కూడా చెప్పుకోవచ్చు. మై ఫ్రెండ్ మెట్ మీ వెన్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్. మా ఫ్రెండ్ కలిసిండు నేను ఎప్పుడైతే ఆఫీస్‌కు వెళ్తూ ఉంటినో. ఆ విధంగా చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్, తర్వాత పాస్ట్ కంటిన్యూస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 పాస్ట్ కంటిన్యూయస్ టెన్సెస్ కలిపి కూడా చెప్పుకోవచ్చు. అంటే పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి ఇంకో పని చేస్తున్నాడని చెప్పేటప్పుడు కూడా 2 కంటిన్యూయస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ ఐ వాస్ రైటింగ్ ఎ లెటర్, అంటే నేను లెటర్ రాస్తూ ఉన్నప్పుడు షీ వాస్ వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూస్తూ ఉండెను. అంటే మనది రన్నింగ్ అవుతున్నట్టు చెప్తున్నాము, వాళ్ళది కూడా రన్నింగ్ అవుతున్నట్టు చెప్పాలనుకున్నప్పుడు 2 కంటిన్యూయస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వైల్ ఐ వాస్ రీడింగ్ ద న్యూస్ పేపర్, అంటే నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు షీ వాస్ కుకింగ్, ఆమె వంట చేస్తూ ఉండెను. వైల్ హీ వాస్ టీచింగ్, అతడు టీచ్ చేస్తూ ఉన్నప్పుడు దే వర్ రైటింగ్, వాళ్ళు రాస్తూ ఉండింది. ఈ విధంగా పాస్ట్ కంటిన్యూయస్ యూజ్ చేసి కూడా చెప్పవచ్చు. ఇప్పుడు వైల్ ఐ వాస్ రైటింగ్ ఎ లెటర్ షీ వాస్ వాచింగ్ టీవీ అంటున్నాం. దీన్ని ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. షీ వాస్ వాచింగ్ టీవీ వైల్ ఐ వాస్ రైటింగ్ ఎ లెటర్. ఆమె టీవీ చూస్తూ ఉండెను, నేను లెటర్ రాస్తూ ఉన్నప్పుడు. అంటే వైల్ గానీ, వెన్ గానీ స్టార్టింగ్ వాడినప్పుడు మధ్యలో కామా అప్లై చేయాలి. వైల్, వెన్ మధ్యలో వచ్చినప్పుడు కామా అనేది అవసరం ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడేదంతా ప్రెజెంట్ కంటిన్యూయస్‌గా తీసుకుంటాం. దీన్ని 1 అవర్ తర్వాత గానీ, 2 అవర్స్ తర్వాత గానీ చెప్పాలనుకున్నప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ను ఉపయోగించాలి. మరి ఈ టెన్స్‌ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? జనరల్‌గా మనం ఇంగ్లీష్‌లో 7 సబ్జెక్ట్స్ అప్లై చేస్తాం. ఐ, వి, యూ, ఈ, షీ, ఇట్, దే. మనము పాస్ట్ కంటిన్యూయస్‌లో పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా యూజ్ చేయాలి? నెగెటివ్ సెంటెన్స్ ఎట్లా యూజ్ చేయాలి? ఇంటరాగేటివ్, నెగెటివ్ ఇంటరాగేటివ్ విత్ ప్రిన్సిపల్ తోటి మనం ఇంతకుముందు ఉపయోగించినాం. అదే విధంగా ఇప్పుడు ఒక రైటింగ్ అనే వెర్బ్ తీసుకున్నారనుకోండి. ఐ వాస్ రైటింగ్, అంటే నేను రాస్తూ ఉంటిని. ఐ వాస్ నాట్ రైటింగ్, నేను రాస్తూ లేకుంటిని. వాస్ ఐ రైటింగ్, నేను రాస్తూ ఉంటినా. వాస్ ఐ నాట్ రైటింగ్, నేను రాస్తూ లేకుంటినా. ఇట్లా పాజిటివ్, నెగెటివ్, ఇంటరాగేటివ్, నెగెటివ్ ఇంటరాగేటివ్ ఒక సబ్జెక్ట్ తీసుకొని మనకు 7 సబ్జెక్ట్స్ తోటి ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. వి, వి వర్ రైటింగ్, వి వర్ నాట్ రైటింగ్. వర్ వి రైటింగ్, వర్ వి నాట్ రైటింగ్. యూ వర్ రైటింగ్, యూ వర్ నాట్ రైటింగ్. వర్ యూ రైటింగ్, వర్ యూ నాట్ రైటింగ్. నెక్స్ట్, he was writing, he was not writing. Was he writing, was he not writing? She was writing, she was not writing. Was she writing, was she not writing? It was working, it was not working. Was it working, was it not working? They were writing, they were not writing. Were they writing, were they not writing? ఈ విధంగా 7 సబ్జెక్ట్స్‌ను పాజిటివ్, నెగెటివ్, ఇంటరాగేటివ్, నెక్స్ట్ నెగెటివ్ ఇంటరాగేటివ్‌లో చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. రైటింగ్ ప్లేస్‌లో మనం జస్ట్ 5-6 వెర్బ్స్ ఈటింగ్, గోయింగ్, సింగింగ్, ప్లేయింగ్, కమింగ్ అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తే మనం సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు రైటింగ్ ప్లేస్‌లో ఈటింగ్ తీసుకున్నామనుకోండి. ఐ వాస్ ఈటింగ్, ఐ వాస్ నాట్ ఈటింగ్, వాస్ ఐ ఈటింగ్, వాస్ ఐ నాట్ ఈటింగ్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. మరి పాస్ట్ కంటిన్యూయస్‌ను క్వెషన్ ఆన్సర్స్ ఎట్లా యూజ్ చేయాలి? క్వెషన్ ఆన్సర్స్ తీసుకున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందొస్తుంది. వర్ యూ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 ఏఎం యెస్టర్‌డే? అంటే నీవు నిన్న 9 గంటలకు ఆఫీస్‌కి వెళ్తూ ఉంటివా? దీనికి పాజిటివ్ ఆన్సర్ చెప్పుకోవచ్చు మనం, నెగెటివ్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. యెస్, ఐ వాస్ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 ఏఎం యెస్టర్‌డే. అంటే నేను నిన్న ఉదయం 9 గంటలకు ఆఫీస్‌కి వెళ్తూ ఉంటిని. అంటే ఇంటి దగ్గర బయలుదేరి ఆన్ ది వేలో ఉన్నప్పుడు మనం ఈ విధంగా పాస్ట్ కంటిన్యూయస్ ఉపయోగిస్తాం. నెగెటివ్ సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు నో, ఐ వాస్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 ఏఎం యెస్టర్‌డే. నిన్న నేను 9 గంటలకు ఆఫీస్‌కి వెళ్తూ లేకుంటిని. అంటే పాజిటివ్ ఆన్సర్ ఆర్ నెగెటివ్ ఆన్సర్ ఏదైనా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వెషన్, వాస్ హి గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 ఏఎం యెస్టర్‌డే? అతడు నిన్న 9 గంటలకు ఆఫీస్‌కు వెళ్తూ ఉండెనా? యెస్, హి వాస్ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 ఏఎం యెస్టర్‌డే. అవును, అతడు నిన్న 9 గంటలకు ఆఫీస్‌కి వెళ్తూ ఉండెను. నో, హి వాస్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 ఏఎం యెస్టర్‌డే. అతడు నిన్న 9 గంటలకు ఆఫీస్‌కి వెళ్తూ లేకుండెను. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ క్వెషన్, వాస్ షీ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 ఏఎం యెస్టర్‌డే? యెస్, షీ వాస్ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 ఏఎం యెస్టర్‌డే. నో, షీ వాస్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 ఏఎం యెస్టర్‌డే. నెక్స్ట్ క్వెషన్, వర్ దే గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 ఏఎం యెస్టర్‌డే?
ఎస్. దే వర్ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 AM యెస్టర్‌డే. నో, దే వర్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 9 AM యెస్టర్‌డే. ఈ విధంగా ఏం చేస్తామంటే పాస్ట్‌లో రన్ అవుతున్నప్పుడు, ఇప్పుడు చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా క్వెషన్ ఏస్తాం. దానికి పాజిటివ్ ఆన్సర్ అయినా చెప్పుకోవచ్చు, నెగెటివ్ ఆన్సర్ అయినా చెప్పుకోవచ్చు. ఇక్కడ గోయింగ్ ప్లేస్‌లో వేరే వెర్బ్స్ అప్లై చేసి కూడా మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు పాజిటివ్‌లో ఎట్లా చెప్పాలి, నెగెటివ్‌లో ఎట్లా చెప్పాలనేది మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వర్ యూ రీడింగ్ ద న్యూస్ పేపర్ బై దిస్ టైమ్ యెస్టర్‌డే? క్వెషన్. యెస్, ఐ వాస్ రీడింగ్ ద న్యూస్ పేపర్ బై దిస్ టైమ్ యెస్టర్‌డే. అంటే నేను నిన్న ఇదే టైంకి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటిని. లేదు నిన్న నేను ఈ టైంకి చదువుతూ లేకుంటిని అని అంటాం. నో, ఐ వాస్ నాట్ రీడింగ్ ద న్యూస్ పేపర్ బై దిస్ టైమ్ యెస్టర్‌డే. ఈ విధంగా చెప్పుకోవచ్చన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాస్ రైటింగ్ ఏ లెటర్ బై దిస్ టైమ్ యెస్టర్‌డే. అంటే నిన్న ఇదే టైంకి నేను ఒక లెటర్ రాస్తూ ఉంటిని. అంటే పాస్ట్‌లో రన్ అయినట్టు చెప్పాలనుకున్నప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ను ఉపయోగించాలి. థాంక్ యూ.